ఈరోజు క్యారెట్ హల్వా చేద్దాము. దానికి ముందుగా తురిమిన క్యారెట్, అలాగే ద్రాక్ష, గోడంబి, గసలు, చక్కెర ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ వేసాక డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. చూడండి, ద్రాక్ష, ఇప్పుడు తీసేసుకుందామండి. అదే బాడీలోనే క్యారెట్ తురుముని వేసేద్దాము. వేసి బాగా కలుపుకుందాము. ఇది బాగా నెయ్యిలో ఫ్రై చేయాలండి క్యారెట్ తురుముని. అప్పుడే మనకి బాగా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. తర్వాత కొంచెం దీంట్లో వాటర్ వేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగా ఇంకా స్మూత్గా బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా కుక్ అయిన కదా ఇప్పుడు దీంట్లో సరిపడా షుగర్ని వేసేద్దాము. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసేసాం కదా, షుగర్ వేసాం బాగా దాంట్లో మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి బాగా ఇంకా కొద్దిగా ఇది క్యారెట్ అనేది బాగా బాయిల్ అవుతుంది. కొద్దిగా మిల్క్ వేసి వేసేసి బాగా ఇంకోసేపు ఇవి అంతా క్యారెట్ అంటే బాగా ఇంకా కొద్దిగా గట్టి పడాలి. అప్పుడు మనకి క్యారెట్ హల్వా రెడీ అవుతుందండి. బాగా అవుతుంది బాగా. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా గసగసాలు వేసేసుకున్నామండి. అది బాగా హల్వా రెడీ అవుతుందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ వ్లాగ్స్ చేసేయండి. హల్వా రెడీ అవుతుందండి. ఇప్పుడు బాగా ఇప్పుడు మనం దీంట్లో గసాలు వేసేద్దామండి. తినండి, సింపుల్గా చేసే క్యారెట్ హల్వా. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. అయిపోయింది. అంతే సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా సర్వ్ చేసుకుంటామండి. ఎమ్మీగా ఉండే సింపుల్గా చేసే క్యారెట్ హల్వాని మీరు ట్రై చేయండి. మరి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎమ్మీగా ఉండే క్యారెట్ హల్వా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో మీరు ట్రై చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామంటే సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు.